హలో హలో, గుడ్ మార్నింగ్. నానా, ఎవరో అమ్మాయి. మాట్లాడు. రే మాట్లాడరా, నా చేతులు ఖాళీ లేవుగా. అరే లేడు అని ఓ మాట చెప్తే సరిపోదు కదరా. హలో హలో, ఏంటిది? కర్మ. హలో నానా, ఎవరో ఏంజిల్ అంట. ఏంజిలా అంటే? ఏంజిల్ అంటే శైలజ. నేను మాట్లాడతా. ఇవ్వు. ఇందాక మాట్లాడనన్నారు. ఇందాక అన్నావు లేరా, ఇప్పుడు వరుణ్ తీసుకో. హలో, రాంగ్ నెంబర్. రాంగ్ నంబరా? రాంగ్ నెంబర్ ఏంట్రా? ఫోన్ మనది కాదు కదా, అందుకే. కానీ మోహన్కే కదా. బ్రో ఇక్కడ లేడు కదా. ఆ విషయమే కదా చెప్పాలి. కానీ ఇక్కడ లేడు కదా. రై, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయకు. అరే కన్ఫ్యూజన్ ఏం లేదురా. ఫోన్ వచ్చింది మోహన్కి, మోహన్ లేడు కాబట్టి వరుణ్కి రాంగ్ నంబరు. మోహన్ తీయాల్సిన ఫోను వరుణ్ తీశాడు కాబట్టి ఆ అమ్మాయికి రాంగ్ నంబరు. అంతే కదరా. ఇద్దరు కలిసి మెంటల్ హాస్పిటల్కి వెళ్ళండి. సో కాన్సెప్ట్ రెడీగా ఉంది, స్టాక్ కూడా వచ్చేసింది. వెరీ గుడ్. ఇక్కడ షూట్ ప్లానింగ్ ఎప్పుడు అనుకుంటున్నారు? షూట్ గురించి ప్రాబ్లం లేదు సార్. అంతకంటే ముందు మనకు వాళ్ళ సైడ్ నుంచి కన్ఫర్మేషన్ రావాలి సార్. అబౌట్ వాట్? వాళ్ళకు కొందరు మోడల్ పిక్స్ పంపించాం సార్. వాళ్ళల్లో ఎవరితో యాడ్ చేయమంటారనే కన్ఫర్మేషన్ కావాలి. ఓకే, వాట్ అబౌట్ యూ శైలు? నీ కాన్సెప్ట్ ప్రకారం నీకు కావాల్సిన అన్ని ప్రాపర్టీస్ వచ్చేసాయా? ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి సార్. మెయిన్ మోడల్ కోసం ప్రకృతి వాళ్ళు స్పెషల్ శారీస్ ఆర్డర్ చేశారంట, అదొక్కటే బ్యాలెన్స్. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అన్నమాట. నేను మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. దేని గురించి సార్? ఎంకే యాడ్ ఏజెన్సీ గురించి. నేను కూడా మీతో ఆ కంపెనీ గురించే మాట్లాడాలనుకుంటున్నాను సార్. చెప్పు బాలు. ఏం లేదు సార్, ముంబై యాడ్ ప్రాజెక్టు వాళ్లకు దక్కనివ్వకుండా మనం సొంతం చేసుకున్నామనే పంతం వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది సార్. ఆబ్వియస్లీ వాళ్ళకి మనకి పోటీ ఉందనే విషయం మార్కెట్లో అంతా తెలిసిందే కదా సార్. అఫ్కోర్స్ అది పోటీ వరకే ఉంటే పర్లేదు, కానీ పంతానికి పోయి మనల్ని ఓడించాలని ఏవైనా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారేమో అని నా అనుమానం. ఎగ్జాక్ట్లీ బాలు, నేను కూడా ఆ ఛాన్సెస్ ఉన్నాయని గెస్ చేస్తున్నాను. నో ప్రాబ్లం సార్. మన సైడ్ నుంచి మనం పర్ఫెక్ట్ గా వర్క్ చేసుకుంటూ వెళ్తే చాలు. మన వర్కే వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మన వర్క్ మనల్ని చేసుకుని ఇవ్వకుండా వాళ్ళు వేలు పెడితే? వాట్ డు యు మీన్ బాలు? ట్రాఫిక్లో మనం ఒక్కళ్ళమే కరెక్ట్గా వెళ్తే సరిపోదు సార్. ఒక్కోసారి రాంగ్ రూట్లో వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి యాక్సిడెంట్స్ అవ్వకుండా జాగ్రత్త పడాలి అంటున్నాను. అందుకని అడుగడుగునా స్పీడ్ బ్రేకర్స్ వేయలేం కదా, కాన్సన్ట్రేటెడ్గా డ్రైవ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఇన్ని రోజుల నుంచి నెగ్లెక్ట్గా వదిలేశాం. ఇక నుంచి ప్రతి ఒక్కరి మీద కాన్సన్ట్రేట్ చేయాలంటున్నాను. వాట్ ఎవర్, నాకు నీ టీం మీద పూర్తి నమ్మకం ఉంది బాలు. నీకు కంప్లీట్ రైట్స్ గ్రాంట్ చేస్తున్నాను. డూ వాట్ ఎవర్ యూ వాంట్. థ్యాంక్ యూ సార్. శైలు, నీ ప్లానింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత షూటింగ్కి వెళ్లే ముందు ఎక్స్ప్లెయిన్ మీ ఎవ్రీథింగ్. ష్యూర్ సార్. అన్నట్టు బాలు గారు వెరైటీ శారీ స్టైల్స్ ఏవో డిజైన్ చేస్తానన్నారు. అంటే బాలు సార్ ఆ స్టైల్స్ ఏవో చెప్పారంటే నేను వాటి ప్రకారమే ప్లాన్ చేసుకుంటాను. ఏంటి బాలునా? చెప్పారు. అంత ఆశ్చర్యం ఎందుకు కార్తీక్? యాజ్ ఎ క్రియేటివ్ డైరెక్టర్ తనకు అన్నిటి గురించి నాలెడ్జ్ ఉండాలి. యా, యు ఆర్ రైట్ సార్. ఓకే శైలు, యూ క్యారీ ఆన్. ఓకే సార్. బాలు అండ్ కార్తీక్ మీరిద్దరూ ఉండండి. ఎస్ సార్. బాయ్స్, వీడియో రెడీగా ఉందిగా?
రాత్రి ఎడిట్ చేసేసాను సార్. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది కదా? 100% సార్. ఈ దెబ్బతో బాలు కొంచెం రిలాక్స్ అవుతాడు. నాకెందుకో బాగా టెన్షన్గా ఉంది. మరి నా పరిస్థితి ఏంటి? నో కామెంట్స్ ప్లీజ్. మేడం కాఫీ తీసుకోండి మేడం. థ్యాంక్స్ రా, టైంకి తీసుకొచ్చావు. నేను ఎప్పుడు మీ విషయంలో కృతజ్ఞత నిరూపించుకుంటూనే ఉంటున్నానండి, కానీ మీరే నా పట్ల దయ చూపించట్లేదు. ఏదో వర్క్ టెన్షన్ లేరా, వదిలే. మేడం అసలు మీకు వర్క్ అంటూ ఉంటేనే కదా మేడం టెన్షన్ పడ్డానికి. నిన్ను అలా కోప్పడకండి మేడం, నా ఉద్దేశం అది కాదు. ఏ వర్క్ అయినా సరే మీకు కొట్టిన పిండి మేడం, కానీ మీ టెన్షన్ అంతా కేవలం బాలు గారి గురించేనా నాకు తెలియదా మేడం? ఆ విషయం నీకు నాకు తెలిస్తే సరిపోదు. ఆ దద్దోజనానికి కూడా అర్థం అవ్వాలి కదా. మీరు కూడా అర్థమయ్యేలా చేయాలి మరి. నేను ఎన్నిసార్లు ట్రై చేయాలరా, కానీ ఆ శైలి ట్రై చేయకపోయినా వీడి నోరు అసలే మంచిది కాదు. వీడి వల్ల వాళ్ళ ప్రేమ విషయం స్ప్రెడ్ అయిందనుకో, వాళ్ళ పెళ్లికి రూట్ ఈజీ అవుతుంది. అది మాత్రం చచ్చినా జరగనివ్వను. మేడం మేడం మరి అదే మీతో వచ్చిన చిక్కు. మీలో మీరే ఆలోచనలన్నీ కలిపి మిక్సీ చేసేసుకుంటారు. నేనున్నాను కదండి. వేరే వాళ్ళ మీద ఆధారపడితే ఓటమే ఎదురవుతుంది. అందుకే ఈసారి నన్ను నేనే ఆయుధంగా మార్చుకుంటాను. అంటే మీరు నన్ను నట్టేట్లో ముంచేసినట్టున్నా మేడం మీరు? నువ్వు జస్ట్ నాకు సపోర్ట్ చెయ్యి చాలు. వెళ్ళు. ఇదేంటి కూరలో కరివేపాకులు తీసేసింది ఇప్పుడు నన్ను? హలో సార్. ఎస్ సార్, దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు అలా డిమాండ్ చేస్తే నేను కూడా ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవ్వగలను. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. బాయ్ సార్. నన్ను టీం నుంచి నిర్దాక్షిణ్యంగా గెంటేస్తారా? ఎప్పుడు చూస్తా నన్ను ఎలా రానివ్వరు. హలో మేడం, ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. ఏంటి మేడం, ఒక్క ఫోన్ లేదు, మెసేజ్ లేదు, కాల్ చేస్తే కూడా కనెక్ట్ కావడం లేదు. నాకు చేసావో ఇంకెవరికైనా చేసావో? మీ నంబర్కి చేశాను మేడం. అది సరే గాని బాలు మటర్ ఎంతవరకు వచ్చింది? వేరే వాళ్ళ మీద ఆధారపడితే ఓటమి ఎదురవుతుందని, అందుకే ఈసారి నా పని నేనే చేసుకుంటాను. మేడం సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. పద. ఏవిడేంటి నా డైలాగ్ నాకే కొట్టింది? తాడిందన్నేవాడుంటే వాడి తలందన్నేవాడు ఉంటాడంటే ఇదే మేడం. నిన్ను నాకేమైనా జరిగితే ఈ కంపెనీ నువ్వే చూసుకోవాలి. అలా జరగదులేండి సార్. నిజమేలే, మంగ మరీ అంత వైలెంట్ కాదు. ఆహా, నేనన్నది నేను చూసుకోవడం జరగదండి సార్. బికాజ్ నేను యుఎస్ వెళ్ళిపోతాను కదా. బాస్ వైఫ్ వస్తుంది, నిల్చో. రండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నా చావు వచ్చేసింది. ఓ మేడం వచ్చేసిందా? మేడం హౌ ఆర్ యూ? నీ దయ, ఏదో ఉన్నాం. ఆఫీస్కి వస్తానంటే వద్దు వద్దు అని ఏడ్చేవాళ్ళు ఇవాళేంటి ఫోన్ చేసి మరీ పిలిపించారు? బాస్, మేడం గారికి ఆ సర్ప్రైజ్ ఏదో చూపించండి. సర్ప్రైజా? ఏంటి అదే సర్ప్రైజ్. అదే ఏంటి అని అడుగుతున్నాను. అలా అరవకే, ముందు చెల్లా కూర్చో. రారా. ఇది మీ సీట్ కదా, నేనెలా కూర్చుంటాను? నేను ఆఫీస్కి బాస్ కావచ్చు, కానీ నాకు మాత్రం నువ్వే బాస్వి. రా కూర్చో కూర్చో కూర్చో. రా 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 రా, కూర్చో కూర్చో. టచ్ చేయమంటారా సార్? కానీ బంగారం, ఇది ఆన్ చేయి. నీకు మంచి సర్ప్రైజ్ ఉంది. టీవీలో చూసేదాన్నైతే ఇంట్లోనే చూసేదానిగా, ఇక్కడ దాకా రావడం దేనికి? అబ్బా, అది వేరు ఇది వేరు. నువ్వు ఆన్ చేయి.
భయపడకండి సార్. మేడం ఫేస్ చూస్తుంటే మన ప్లాన్ వర్కౌట్ అయిందనిపిస్తోంది. ఈ దెబ్బతో మేడం నిషా కట్ నేను సేఫ్ అయిపోయా అనిపిస్తోంది సార్. నాకు మాత్రం నా ఎల్ఐసి పాలసీ కనిపిస్తోంది. ఏం జరిగినా నా పక్కనే ఉంటారుగా. మేమిద్దరం పక్కనే ఉంటాం సార్. మీరు ఇలా రండి సార్. మేడం అవసరం అయితే మమ్మల్ని పిలవండి, మేము ఇక్కడే ఉంటాం. పదరా. మంగా ఎలా ఉంది నీ శ్రీవారి నటన? ఏంట్రా వెనకటికి నీలాంటిది వాయినం ఇస్తాను రమ్మంటే ఇంట్లో వాట అడిగిందంట. ఇంకోసారి నా కంట పడ్డావో జాగ్రత్త. మేడం ఇంటికి క్యాబ్ బుక్ చేయమంటారా? అవసరం లేదు, నేనే మా పుట్టింటికి బస్ టికెట్ బుక్ చేసుకుంటా. బస్ బయట టాక్కి లోపల సినిమాకి సంబంధం లేదేంట్రా? డిసప్పాయింట్ అయినట్టున్నారు కదా. అంటే మేడము నా టేబుల్ మీదకు కొత్త పేపర్ వెయిట్ తెప్పించండి. కొత్త పేపర్ వెయిటా? ఎందుకు సార్? నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఇందాక బాస్ దగ్గర నన్ను బుక్ చేసేవేంటి? నేనేం చేశానండి? శారీ స్టైల్స్ నేను డిజైన్ చేస్తానని నీతో చెప్పానా? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సార్. మీ ఇంట్రెస్ట్ చూసి నాకంటే బాగా మీరే ప్లాన్ చేయగలరు అనిపించింది నాకు. అందుకే అలా చెప్పాను సార్. ఓహో, మీ పనులు కూడా నేనే చేస్తే ఇంకా తమరేం చేస్తారు మేడం? టీం వర్క్ సార్. అందరం అన్ని పనులు సమానంగా చేసుకోవాలి. అన్నట్టు సండే బడ్జెట్ కోట్ గురించి డిస్కస్ చేయడానికి నీకు కాల్ చేశాను. నాట్ రీచబుల్ అని వచ్చింది. నో, నా మొబైల్ సిగ్నల్లోనే ఉంది. సుమారు లంచ్ టైంలో అనుకుంటాను. హో, ఆ టైంలో నేను. అయినా నా పర్సనల్ విషయాలు ఇతనికెందుకు చెప్పాలి? ఆ టైంలో హాస్టల్లోనే ఉన్నాను. మేబీ ఛార్జింగ్ లేదనుకుంటాను. ఓహో, ఎంకే ఎక్స్క్యూజ్ మీ. ఎంకే ఢిల్లీ. ఏమైందిరా? ఆకలేస్తుంది నాన్న. ఆ ఢిల్లీ గడేడి? అన్నపూర్ణమ్మ ఐసీయూలో ఉంది కదరా, అందుకే టెన్షన్లో ఉన్నాడు. అన్నపూర్ణమ్మ? అవునన్నయ్య, పాపం ఆవిడ కొడలే మెట్ల మీద ఆయిల్ పోసేసి కింద పడేలా చేసింది. కోడలు ఆయిల్ పోసిందా? పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారులే, ఈరోజు తెలిసిపోద్దులేరా. నువ్వు మరీ నాన్న, సాక్ష్యం లేకుండా ఎలా తెలుస్తుంది?
అవును రో. ఎంక్వైరీ ఏంటి, సాక్ష్యం ఏంటి, అసలు ఈ అన్నపూర్ణం ఎవరు? అప్పలరాజు గారు వాళ్ళ అమ్మరా. అప్పలరాజు ఎవరు నాన్న? అప్పలమ్మ మొగుడా? వాళ్ళే చెప్పావన్నయ్య. నువ్వు కూడా ఫాలో అవుతున్నావు అనమాట. ఉదయం మీ ఇద్దరిని ఎర్రగడ్డకు వెళ్ళమన్నాను కదా, మర్చిపోయారా? ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. అయ్యో అన్నయ్య, ఇదంతా అత్త అరివి కోడలు కొరివి సీరియల్ స్టోరీ అన్నయ్య. మేమంతా రోజు ఫాలో అవుతున్నాం. అవ్వపోయినా అయ్యేలా చేస్తాడ్రా. ఎవరు? రే ఒకసారి టీవీ ఆన్ చేయి. దొరుకుతుంది 10 రూపాయల పందెం. దొరకదు. 50 రూపాయల పందెం. 100 రూపాయల పందెం. 200 పందెం దొరకదు. దొరుకుతుంది 300. 500 పందెం దొరకదు. 1000 రూపాయలు దొరుకుతుంది. దొరకదు. దొరుకుతుంది. రే ఢిల్లీ. బాబు గారు టైంకి వచ్చారు. ఏది 2000 నోటు ఇవ్వండి చెప్తాను. 2000? అబ్బా, నా జీతంలో కట్ చేసుకుందరు కానీ ముందు ఇవ్వండి. ఇది నాకు ప్రెస్టేజియస్ క్వశ్చన్. ఇది ఏంట్రా, ఐపీఎల్ బెట్టింగా? కాదు గోవిందు. ఓకే బాలు, ఇది అంతకంటే ఇంట్రెస్టింగ్ బెట్టింగ్. లేజీ రాజు క్రేజీ రాణి సీరియల్ బెట్టింగ్. సీరియల్ బెట్టింగా? అవును బాబు గారు. ఆ రాణి 2 నెలల నుండి ఎవరికో ఉత్తరాలు పంపుతుంది. అది ఎవరికనేది రాజుగారి టెన్షన్. ఈ రోజు ధైర్యం చేసి రాజుగారు రాణిగారిని అడిగేస్తున్నారు. అందుకే రాణి దొరికిపోతుందని నేను. దొరకడని మేము బెట్టు కట్టుకున్నాం. రే ఢిల్లీ, 2 నిమిషాల్లో వచ్చి అన్నం వడ్డించకపోతే నీ 2 గుడ్లు బీకేస్తాను. అప్పుడు సీరియల్సే కాదు, లైఫ్ లాంగ్ నీకు రేడియో ప్రసారాలే. గోవింద్ కూర్చో కూర్చో కూర్చో. ఏంట్రా? చూడు. దొరుకుతుంది 6000. ఏ 10,000 హే. ఆ రాణి 2 నెలల నుండి ఎవరికో ఉత్తరాలు పంపుతుంది. ఈ రోజు ధైర్యం చేసి రాజుగారు రాణిగారిని అడిగేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ. మహారాణి. మహారాజా, మీ రాకకు కారణం? మేం మిమ్మల్ని ప్రశ్నించదలిచి ఇలా వచ్చితిమి. అంతకు మించి మీరు ఏమీ తలచలేరని మాకును తెలుసు. అడుగుడి. మీరెవరితోనో రహస్యమంతనాలు జరుపుతున్నారని మా అనుమానం. మహారాజా, మీ అనుమానం మండిపోను. మీ కళ్ళు కాకులు పొడిచినవా? మీ చెవులలో సీసం పడినదా? మహారాణి, మేము సమాధానం చెప్పమంటిమి, శాపనార్థాలు పెట్టమనలేదు. మీరు రహస్యమంతనాలు జరిపితిరని మా దగ్గర సాక్ష్యం ఉన్నది. ఏది? ప్రవేశపెట్టుడి. మహామంత్రి. చిత్తం ప్రభు. మహారాణి వారు వంటశాల నుండి సందేశములు పంపుట ఈ కళ్ళతో గాంచితిమి. నీ జిమ్మడిపోను. మహారాజా, ఈ మంత్రి దొంగ సచ్చినోడు. వేడి మాటలు నమ్మి నన్నే శంకిస్తారా? హతవిధి. నిజమే ప్రభు. ఏంటి దొంగ? కాదు ప్రభు, వంటశాల. మౌతు ముయ్యండి మహారాణి. మన మంత్రి గారి నెత్తిన జుట్టు కరువైనా బుర్రలో గుజ్జు కరువలేదు. నీవు ముమ్మాటికి అపరాధివే. బంధించండి. సేనాని. ప్రభు, మహారాణి మిమ్మల్ని ఎంతో ఉన్నతంగా ఊహించి తిని, కానీ మీరు. సేనాని, ఇప్పటికే సీన్ లాగైనది. మీరు నోరు మూసుకుని సీన్ ముగించండి. క్షమించండి ప్రభు. ఇంకెప్పుడు ఇలా చేయను. క్షమించండి ప్రభు. క్షమించండి. క్షమించండి ప్రభు. క్షమించండి ప్రభు. క్షమించండి ప్రభు. క్షమించండి ప్రభు. దొరికిపోయిందో. ఊరుకోండి బాబు గారు. ఏంటి దొరికిందా బొందా? కరెక్ట్ గా దొరికే టైంకి ఎపిసోడ్ ఎండేస్తారు. రేపు అడిగేస్తాడులే. ఏమడుగుతాడండి? వారం రోజుల క్రితం రాణిని క్వశ్చన్ చేయడానికి మెట్లెక్కడం స్టార్ట్ చేశాడు. ఈ రోజు మెట్లెక్కి మహారాణి అన్నాడు. అంతే. ఈ లెక్కన మన బెట్టి లెక్కలు తేలేసరికి ఇంకో సంవత్సరం పడుతుందండి. పిచ్చిడి,
సంవత్సరం పట్టినా సరే మహారాణి దొరకదు. ఎందుకో? ఆడవాళ్ళ తప్పుల్ని డైరెక్ట్గా ఒప్పించలేండి, అదొక ఆర్టు. ఏంటా ఆర్ట్? సపోజ్ మహారాజ్ డైరెక్ట్గా అడగకుండా ఏ ఆకాశరామన్న ఉత్తరమో పంపాడనుకో, రిప్లై ఇచ్చిందా దొరికిపోతుంది. రిప్లై ఇవ్వకుండా రాజుకు చెప్పిందో మంచిది అని తేలిపోద్ది. ఓ, ఏ శృతిలో ఉందో నీ మోహన రాగం? లయ తప్పి అపశృతిలో మోగుతోంది. అంటే ఏముంది? మొన్నటి వరకు శైలజ గారు అన్నాడు, నిన్నేమో శైలు అన్నాడు, ఇవాళ ఏకంగా ఏంజల్ అనేశాడు. అయితే రేపు డార్లింగ్ అనేస్తాడు అన్నా అంటాడు. ఇవాళ మా సాడిస్ట్ బాలుగారు పక్కనుండగా మోహన్ కాల్ చేశాడు. మేనేజ్ చేయలేక చచ్చిపోయాననుకో. పెళ్లి కొడుకని చెప్పాల్సింది, స్పాట్ లోనే డిస్మిస్ చేసేసేవాడు. నిజమేనా బాబు? అసలే మనోడికి ప్రేమన్నా పెళ్ళిళ్ళు ఆడవాళ్ళు అన్నా ఎలర్జీనే కదా. హలో, ఎవరు? హలో మేడం, మీకు నేనెవరో తెలియకపోవచ్చు, కానీ మీరు నాకు బాగా తెలుసు. ఎవరు మీరు? ఏం కావాలి? మీ ఈజీ క్రియేషన్స్ ప్రకృతి శారీస్కి యాడ్ చేయబోతున్నారు కదా. అయితే ఆ యాడ్ కాన్సెప్ట్ అండ్ మీరు కోట్ చేసే బడ్జెట్ రెండు మీరు నాకు లీక్ చేయాలి. చూసావా, ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తుంది అనుకుంటా. అలా ఎందుకు అనుకోవాలి? ట్రేస్ వచ్చేసిందేమో అనుకోవచ్చుగా. అదే నిజమైతే ఆఫీస్కొచ్చి ఇంతసేపు అయినా మనతో ఆ కాల్ గురించి ఎందుకు డిస్కస్ చేయలేదు? ప్రైవేట్గా కనిపిస్తే చెప్పొచ్చని ఆలోచిస్తుందేమో. అయితే మనమే ఆ ఛాన్స్ ఇద్దాం. ఎలా? నువ్వు వెళ్ళి శారీ సెలక్షన్ కోసం కాన్ఫరెన్స్ హాల్కి తీసుకురా. నువ్వు నేను తప్ప అక్కడెవరో ఉండం కదా, అప్పుడేమన్నా చెప్తుందేమో చూద్దాం. ఓకే, డన్. శైలజ గారు, శైలజ గారు,